ఎవడను సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు శివుడు. శివుడు ఈరోజు ప్రపంచంలోనే ఒక హిందూ ధర్మానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు. ఎందుకు చెప్తున్నంటే హిందూ ధర్మాన్ని మొత్తం కాలరాదామని చెప్పి ప్రపంచ దేశాలు కూడా అవలంబిస్తున్నాయి. ఇట్లా ఎప్పుడు దీనికి తీసేద్దామన్నట్టుగా ఒక భారతదేశం ఒక్కటే ఉంది ప్రస్తుతానికి మనకు మిగిలిందంటే. ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్న మతాలు మొత్తం చాలా ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మనది భారతదేశం మొత్తం భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని మతాలు కలిసి ఉన్నాయి కదా, హిందూ సమ్మేళనం ఎందుకు వచ్చింది అన్నట్టుగా కూడా నాకు సమాచారం వచ్చింది. అంటే మేము చెప్పేది ఒకటి, భారతదేశంలో ఫస్ట్ పుట్టింది హిందుత్వం. హిందుత్వం అంటే దేవుని నమ్ముకున్నాం, ఆ దేవుని కొబ్బరికాయ కూర్చొని బొట్టు పెట్టాం, మన తాతల ముత్తాతల నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నాం. కాబట్టి మన సంఖ్య ఎక్కువ ఉంది, ప్లస్ భారతదేశంలో రాజులేరు కూడా మన తెలుగులే. కాబట్టి హిందూ సమ్మేళనం అనేది కూడా వచ్చింది. అందరు ఏకంగా ఉండాలి, ఏ విషయం ఉన్నా కానీ ముందుకు పోవాలి, అందరు గౌరవంగా బతకాలి. సమాజంలో ఎవరిని కూడా కించపరిచేది ఏం లేదు. ఈ విషయంలో తప్పకుండా హిందూ సమ్మేళనానికి హాజరు కావాలి. 25 తారీఖు ప్రతి గడపకు ప్రతి పౌరుడు ఆ యొక్క కచ్చేరి కాడికి వచ్చి మనమేంది మన కోరేందని చూపెట్టవలసిగా పోతుంది. మళ్ళీ ఒక షాట్